జరుగుతున్నటువంటి అంశాలు చూసుకుంటే తెలంగాణలో నిరుద్యోగుల యొక్క సమస్య మీద జరుగుతున్నటువంటి పోరాటం చాలా ఉధృతంగా జరుగుతుంది. దాంతో పాటు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని గ్రూప్ 2ని కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిన్న ఒక ఆడియో అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి అంశాన్ని మనం చూసాం. ఒక గ్రూప్ 1కి సెలెక్ట్ కానటువంటి వ్యక్తి ఇక నా జీవితం ఏమైపోద్దో, నేను ఇంకా సెలెక్ట్ అవ్వలేదు గ్రూప్ 1కి, ఇక నా ఫ్యూచర్ ఏమైపోద్దు అనేటువంటి భయంతో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆడియో తెగ వైరల్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి 11:30-12 ఆ ప్రాంతంలో నిన్న అరెస్ట్ చేసి ఎవరినైతే విద్యార్థుల్ని కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని కానీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తరలించకుండా మెయిన్ హెడ్ క్వార్టర్స్కి తరలించి అక్కడి నుంచి అర్ధరాత్రి ప్రాంతాన రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళంతా వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాకి కూర్చున్నటువంటి సందర్భాన్ని, ఘటనని నిన్న మనం చూసాం. నిన్న రాత్రి ఇన్ఫ్యాక్ట్ ఉదయం వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా సమాచారం. తిండి, నిద్ర, నీళ్లు కూడా లేకుండా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి హింసించినటువంటి ఘటనని మనం చూసాం. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉందయ్యా అనంటే, విద్యార్థులని ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వాళ్ళపైన ప్రవర్తిస్తుందనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. అయితే నిన్న ఈ డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ని గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ని లిఫ్ట్ చేస్తున్నటువంటి తరుణంలో నిన్న మీడియా మీద కూడా కాస్త జులుంగా ప్రవర్తించినటువంటి పోలీసుల్ని మనం చూసాం. నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి లొకేషన్లో మా రాము అట్లే మనకు తెలిసిన చాలామంది జర్నలిస్టులు ఉండడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. అయితే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్టులు ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమి అనుభవాన్ని చూశారనేటువంటిది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కుదిరితే నేను మా రాముని కాల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. బట్ దానికంటే ముందు అసలు ఏం జరిగింది, మీడియా మిత్రుల మీద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా పబ్లిక్కి అందాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మీడియా మీద పోలీసుల అత్యుత్సాహం దేనికి, ఏ విషయంలో అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకొని చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నదనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇది నిన్న రైట్. ఇది నిన్న విద్యాశాఖ కార్యాలయంని ముట్టడికి వెళ్ళినటువంటి టైంలో అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మన మీడియా జర్నలిస్టుల మీద, అది మా ఒక్క ఛానల్లో పనిచేస్తున్నటువంటి మాతో పాటు పనిచేస్తున్నటువంటి రాము అని ఇంకోరన కాదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరినీ మీరు చూడొచ్చు. కొందరు వీడియోగ్రాఫర్లు ఉన్నారు, కొందరు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, కొందరు రిపోర్టర్లు ఉన్నారు, ఇంకొందరు అక్కడ ఓన్లీ డెస్క్ మీద పనిచేసి రాసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, పోలీస్ అన్నలకి ఇక్కడ ఒక రిక్వెస్ట్, పోలీస్ అన్నలు కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. మీరెలా అయితే ఒకరి కోసం పనిచేస్తూ ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కొన్ని సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నాయి. అట్లే డిఎస్సి విద్యార్థులు కానీ, డిఎస్సి కోసం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ, వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాల కోసమే పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తెరిగి గమనించుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏందనేటువంటిది చాలా సింపుల్గా నేను మీకు చెప్తా చూడండి. రైట్, ఇగో నేను చెప్పేదానికంటే ముందు మా రాము మనతో లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగినటువంటి అంశం ఏంది, అసలు నిన్న ఏంది అనేటువంటిది రాము మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. రాము, గుడ్ మార్నింగ్. రాము, మనం లైవ్లో ఉన్నాం ఇప్పుడు. నిన్న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు, శ్రీనివాస్ అన్న, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు కదా. ఆ పోలీసుల
తో అంత వాగ్వాదం కానీ లేదా పోలీసులు అంత గొంతు చించుకొని అరవడం కానీ లేదా మీడియా మిత్రుల మీద జరిగినటువంటి జులుం కానీ తెలిపేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం రాము. అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు మీడియా మిత్రులు లేదా మన తోటి మీడియా మిత్రులు అంత ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఆ పోలీసులు ఎందుకు అంత జులుం చూపెట్టారు నిన్న? డిఎస్సి అభ్యర్థులు ఏదైతే విద్యాశాఖ బోర్డుని ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సో తోటి మిత్రులు మీడియా వాళ్ళందరూ కూడా సరే కవరేజ్ చేయాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి, నిరుద్యోగులు బలైతా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కూడా నిరుద్యోగులు మొత్తం ఆగమయ్యారు కేసీఆర్ పాలనలో. ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకుంటుందేమో, అట్లీస్ట్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తే పోస్ట్పోన్ చేస్తే మన ఉద్దేశంతో వాళ్ళు ముట్టడికి పిలుపునిస్తే మన బాధ్యతగా గతంలో ఎట్లయితే పనిచేసామో ఇప్పుడు కూడా పనిచేయాలి, కవర్ చేయాలి, తెలంగాణ సమాజం తెలవాలని చెప్పి మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటే సో అట్లీస్ట్ ఆ డిఎస్సి అభ్యర్థులని ఆ ముట్టడి కార్యక్రమం చేసుకోకుండా అట్లీస్ట్ ఆ గేట్ దాకా కూడా రాకుండా ఎక్కడెక్కడో వాళ్ళు అక్కడి నుంచి వస్తా ఉంటే అక్కడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో మేము అక్కడికి వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని కవర్ చేయట్లేదు. సో మీరు ఎందుకు కవర్ చేస్తా ఉన్నారు, మేము తీసుకెళ్తా ఉన్నాం కదా, మాకెందుకు అడ్డొస్తా ఉన్నాం అని చెప్పి వాగ్వాదం జరిగింది. దానికంటే ముందు ఏం జరిగిందంటే ఎవరైతే ఈ మిలిటరీ డ్రెస్ వేసుకొని కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో బ్లూ కలర్ డ్రెస్ కోడ్ వేసుకొని వాళ్ళు ఆ డిఎస్సి అభ్యర్థులని ఇట్లా 2 చేతులు కట్టి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటా తీసుకెళ్తా ఉన్నారు. సో అప్పుడు తొలి వెలుగు ముషంసేనంగా ఉండి ఎందుకు అట్లా గట్టిగా లాక్కెళ్తా ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళకు నిరసన కార్యక్రమం ఏర్పడి మీరు తీసుకెళ్ళండి, నెమ్మదిగా తీసుకెళ్ళండి, అట్లా ప్రెస్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ రేపు పొద్దుగాల వాళ్ళకి ఏమైనా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అక్కడ కొంత వాగ్వాదం జరిగినది. సో వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, మీరు ఇట్లనే కనుక కొనసాగిస్తే డిఎస్సి అభ్యర్థులను నిరసన కార్యక్రమం చేసుకోకుండా మీరు అంటే ఇబ్బంది పెడితే మేమే గేట్ ముంగడ కూర్చుంటాం, మా కెమెరాలు మైకులన్నీ ఇన్ని పెట్టి మేమే కూర్చుంటాం అన్నప్పుడు కాస్త వాళ్ళు తగ్గినట్టు కనిపించింది అన్న. సింపుల్ గా నాకు నేను అర్థమైంది ఏంటంటే గతంలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ పాలనలో పోలీసులను అడ్డంగా పెట్టుకొని ఎవరైతే నిరసన కార్యక్రమం ధర్నా ఏర్పాటు చేయాలంటే ముందస్తు అరెస్టులు కావచ్చు, లేకపోతే పోలీసులను అడ్డంగా పెట్టుకొని అక్రమ అరెస్టులు, లేకపోతే లాఠీ చార్జీ, లేకపోతే ఈడ్చుకెళ్లడము, ఏ ప్రయత్నాలు అయితే కేసీఆర్ హయాంలో పోలీసులు చేశారు, రేవంత్ రెడ్డి ఈ పాలనలో కూడా పోలీసులు ఏ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటా ఉన్నారు. సో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి అనుకుంటారు పోలీసులు అండగా ఉంటే అణచివేయచ్చు ఉద్యమాలను అనుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఆ పోలీసులకు ఎందుకు ఆ అహంకారం, మరి పై అధికారి ఎవడు చెప్తా ఉండదు తెలియదు కానీ సో ఎంత దారుణ పరిస్థితి అంటన్నా అట్లీస్ట్ ఆ లేడీస్ అని చూడకుండా కూడా అమ్మాయిలను చూడకుండా కూడా ఆ మహిళా పోలీసులు ఈడ్చుకెళ్ళడం, లాక్కెళ్ళడం చూస్తా ఉంటే సో ఎవరైతే టాప్ లో పని ఒక 10 మంది ఉద్యమాన్ని ముందు నడిపిస్తా ఉంటారు వాళ్ళనే టార్గెట్ గా ప్రెస్ చేయడము, లేకపోతే వాళ్ళని మళ్ళీ రోడ్ల మీద రాకుండా చేయడం, సో ఆ తరహాలో జరిగిందన్న. అందుకే కొంత పోలీసులకు అక్కడున్న మీడియా మిత్రులకు కొంత వాగ్వాదం జరిగింది. అంటే ఇక్కడ ఆడ మగ అనే తేడా కూడా లేదు, ఏమి లేదు. ఆ టార్గెట్ ఏంటంటే వాళ్ళని ప్రెస్ చేయాలి, ఎక్కడో ఒక్కడ వాళ్ళకు పెయిన్ తెప్పించడం అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళు రోడ్ల మీదకి రారు అన్న టార్గెట్ అక్కడ పోలీస్ బిహేవియర్ కనిపించింది. అంటే సింపుల్ గా అర్థమయ్యేది ఏంటంటే ఎట్లా చూసుకున్నా గానీ ఫిజికల్ గా హెరాస్ చేస్తే వాళ్ళు మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయ్యి రాకుండా ఉంటారు రోడ్డు మీదకి. అంతే, వాళ్ళ టార్గెట్ గా అక్కడ ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు ఏంటంటే సైకిల్ చేస్తారు, వాడు వస్తుండు, అది మహిళా పోలీసులు కూడా కొంతమంది మాట్లాడుతారు, అది అది అక్కడి నుంచి వస్తా అని చెప్పి భాష కూడా అదే భాష మాట్లాడుతా ఉన్నారు, ఏం చేస్తారు మీరు అన్న ఆ యాంగిల్ లో మాట్లాడుతా ఉన్నారు. అచ్చా రాము, దాంతో పాటు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇదే విద్యార్థుల్ని అరెస్ట్ చేసి లోపలేసి కనీసం నీళ్లు, కనీసం ఫుడ్, వాటర్ కూడా ఇవ్వకుండా, బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేకుండా ఇబ్బందులు పెట్టినటువంటి ఘటన కూడా ఉన్నది. మరి దాని మీద ఏమంటావు రాము? ఇదన్న మరి ఎందుకు రేవంత్ రెడ్డి అనడానికి ఎందుకు సోజొస్తుందో అర్థమైతలేదు. అట్లీస్ట్ వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి, సరే పోస్ట్పోన్ చేయకపోతే చేయకపోయినా అట్లీస్ట్ పిలిపించుకొని మాట్లాడాలి కదా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం అడుగుతారు కదా, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు. 1 నెలలో ఇన్ని ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, కాస్త ఒక 2 నెలలు మాకు పోస్ట్ పోన్ చేస్తే మేము ప్రిపేర్ కాగలుగుతామని అడుగుతా ఉన్నారు. ఏమి ఇబ్బంది అవుతా ఉంది? పక్క రాష్ట్రంలో ఇలా గురువు చంద్రబాబు నాయుడు పోస్ట్ పోన్ చేసినప్పుడు ఈయనకి ఎందుకు ఇబ్బంది అవుతా ఉన్నది? అంటే అక్కడ ఆంధ్రాలో బాగుపడాలి, తెలంగాణ ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఆగం కావాలన్న ఆలోచనలో మరి రేవంత్ రెడ్డి ఉండడం చూడాలి. మరి ఆయన చెప్పేటోడు ఉండదు కానీ ఇంత షార్ట్ టైమ్ లో గవర్నమెంట్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందని ఎందుకు అర్థం కావట్లేదు మనకు తెలియదండి. రైట్ రాము, అయితే థ్యాంక్ యూ రాము. అది నిన్న డిఎస్సి కోసం ఏదైతే దీక్ష చేయడానికి పోయిరో వాళ్ళ మీద జరిగినటువంటి సంఘటన అది. రైట్, ఇదే సందర్భంలో ఇంకో మాట నేను చెప్తా చూడండి. ఇక్కడ అసలు రాము చాలా చిన్నగా చెప్పిండు కానీ జరిగినటువంటి అంశం ఏంటంటే లిటరల్గా ఆడ మగ అనే తేడా లేకుండా ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఆడికి వచ్చిరో విద్యాశాఖ ముట్టడికి వాళ్ళని లిఫ్ట్ చేస్తున్నటువంటి తరుణంలో బేసిక్లీ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ షోల్డర్స్ కిందనో లేదంటే కాల్లో పట్టుకొని లిఫ్ట్ చేయాలి, వాళ్ళు అట్లా లిఫ్ట్ చేస్తలేరు. ఈ చెస్ట్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల వాట్ ఇఫ్
వీక్ హార్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే, లేదంటే బీపీలు ప్రెషర్లతో ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే 10 ఏళ్ళకి 13 ఏళ్ళకే పిల్లలకి ఇలా హార్ట్ అటాక్లు చూస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం మర్చిపోతలేం. నిన్న గుజరాత్లో అనుకుంటా, గుజరాత్లోనూ మహారాష్ట్రలోనూ కరెక్ట్గా గుర్తులేదు నాకు ఏ స్టేట్ అనేటువంటిది, 13 ఏళ్ళ విద్యార్థి స్కూల్లో అడుగుపెట్టిండు పిల్లాడు. స్కూల్లో అడుగుపెట్టి క్లాస్ రూమ్లోకి పోతున్న తరుణంలో హార్ట్ అటాక్ వచ్చి, నడుస్తున్నటువంటి తరుణంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు పిల్లోడు. స్కూల్ పిల్లవాడు. ఏం టెన్షన్స్ ఉంటాయి ఆ పిల్లోడికి? అరే ఆరోగ్య పరిస్థితులు అన్నీ మారుతూ ఉన్నాయి. ఈ ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ పోలీసు వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఒత్తడం వల్ల అలా హార్ట్కి ఏమైనా జరిగి, లేదా అలా లంగ్స్కి ఏమైనా జరిగి, ఎవరికన్నా నాలాగా సన్నగా ఉంటాడు అని బొక్కలేమో నిరుత పరిస్థితి ఏంది? ఎవడు దీనికి సమాధానం చెప్పాలి? ఐఎమ్ సౌండింగ్ మేబీ హార్ష్, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. నిన్న పోలీసు వాళ్ళు ఎట్లా ఒత్తుతున్నారంటే, ఆ సందర్భంలో నేను లేను, కానీ మిగిలిన మూసం సీనన్నతోనో మిగిలిన జర్నలిస్టులతోనో మాట్లాడితే మేము అంతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, లిఫ్ట్ చేయడం తప్పనంటలేం, వాళ్ళ అధికారుల యొక్క వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్కి అడ్డంగా మారుతూ ఉన్నారు, లేదంటే అడ్డంగా కనిపిస్తూ ఉన్నారు, లేదా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది లిఫ్ట్ చేయమని కాబట్టి మేము లిఫ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కరెక్టే కాదని మేము అంటలేం దానికి. అయితే లిఫ్ట్ చేసేటువంటి ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళకి నేర్పించిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి కదా. రాము కూడా చెప్తున్నటువంటి అంశం, మీరున్నారు లైవ్లో, రాము ఉన్నాడు, ఇగో మా రాము. అరే ఆడుండి వాళ్ళని ఏ రకంగా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు? గట్టిగా ప్రెస్ చేస్తే ఎవరికైనా హార్ట్కి ఏమైనా కొంచెం అటు ఇటు అయితే, ఎవరికైనా లంగ్స్కి ఏమైనా ఇదైతే, ఏమైనా పక్క బొక్కలైనా ఇరిగితే, లేదంటే ఎవరైనా నర్వ్స్ డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యత? పోలీస్ అన్నలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ప్రభుత్వమే కాకుండా రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయన జేబులోకి వెళ్ళి స్పెషల్గా జీతాలు ఏమన్నా ఇస్తుండేమో మాకు తెలియదు. ఎలక్షన్ డ్యూటీలో పనిచేసినటువంటి హోంగార్డులకు కానీ, ఎలక్షన్ డ్యూటీలో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ ఎవరికైతే ఎక్స్ట్రా జీతాలు ఇచ్చినట్టుగైతే మాకు తెలియదు. ఉన్న జీతాలు కడిగేసుకుంటే అడిచ్చారు కదా, ఈడెందుకు ఇస్తాం మేము అనేటువంటి మాటలు మేము విన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, హోంగార్డ్స్ దగ్గర నుంచి. మరి పోలీస్ అన్నలు మీకేమైనా సపరేట్ జీతాలు ఇస్తారో మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఇది. మీ లెక్కన వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. మీకు ఇచ్చినట్టు వాళ్ళకేం లక్షల జీతాలు ఇస్తలేరు, మీకు వచ్చినట్టుగా వాళ్ళకేం చేతి కిందికి వెళ్ళి, టేబుల్ కిందికి వెళ్ళి, లేదంటే సపరేట్గా చేతులు ఇట్లా పెట్టగానే సెకండ్లకి వెళ్ళి డబ్బులు ఎవడిస్తలేడు. ఉద్యోగాల కోసం వచ్చి రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళకి సీరియస్గా చెప్తా ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది వార్నింగ్ అని కూడా అనుకోండి. మీరు ఇట్లనే చేస్తే ఖచ్చితంగా మా మీడియా మిత్రులు అందరం వచ్చి రోడ్ల మీద కూర్చొని ఆ మైకులు కెమెరాలు ఆన్నే పెట్టుకొని మేము కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది. మరి ఏ విధంగా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు అనేటువంటిది. అరే పిల్లలు భవిష్యత్తు ఉన్నోళ్ళు వాళ్ళు. మీ ఆరోగ్యాలు, మీ రూల్స్ మీకు ఎట్లా ఇంపార్టెంటో వాళ్ళ జీవితాలు వాళ్ళు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. ఏదేమైనా పోలీసులు ప్రవర్తించిన తీరు కానీ, పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ సరిగ్గా లేదు. ఇదే విషయం లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా అన్ని విషయాలు కంట్రోల్ చేయడంలో ఎందుకో ఉంటలేదు వీళ్ళది, పోలీసు వాళ్ళది.